హలో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ కూడా మరో 2 రోజుల్లో క్లోజ్ అవబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రభుత్వ అధికారిక ప్రకటనలో కానివ్వండి, మరలా మొత్తం మీద ఒక 27,000 ఉద్యోగాలు నింపే ఆలోచన ఉన్నట్టుగా పేపర్లో వస్తున్న న్యూస్లను బట్టి మనం చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థులకి సందేహం ఉంది. నిజంగా ఇది ఇస్తారా, లేక స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఈ మాట అంటున్నారా? ఎందుకంటే మరో డిఎస్సి, మరో ఎస్ఐఆర్ పోలీస్, మరో గ్రూప్ 1, 2, 3, అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా నిజంగా వస్తాయా అనేది చాలా మందిలో ఉండే సందిగ్ధత. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలను ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, మొన్న గ్రూప్ 1 చూసాము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, అలాగే గ్రూప్ 3 ఇలా వరుస క్రమంలో, అదే అంతకుముందు చూస్తే డిఎస్సి, ఇలా వరుస క్రమంలో అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. టెట్ కూడా పెడతా ఉంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే ఒక కోణంలో డెఫినెట్గా స్టూడెంట్స్ని లోకల్ బాడీ ఎలక్షన్లో అట్రాక్ట్ చేసే ఆలోచన ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఆకర్షించడం అనేది దాని సహజ లక్షణం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం ఆకర్షణ అయినా రియాలిటీకి వచ్చే అవకాశం ఉందా అని. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏ విషయాన్నైనా బుల్డోజింగ్ చేస్తుందంటే వాళ్ళు అనుకుంటే దాన్ని చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మనకి వస్తున్న సమాచారం ప్రకారం డిఎస్సి ఒకటి, యూనిఫామ్ జాబుల్లో కొన్ని ఖచ్చితంగా నింపుతారని తెలుస్తుంది. అలాగే గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక 300 వరకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మొన్న గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించిన విధానం చాలామంది అభ్యర్థుల్లో ఒక రకమైన అసంతృప్తికి కారణమైంది. ఇంత చేసి ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నప్పటికీ 14 లక్షల మంది ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇది వాస్తవం. తెలంగాణ అభ్యర్థుల్లో అసలు పరీక్షల వ్యవస్థ మీద నమ్మకం తగ్గినట్టుగా కనపడుతుంది. ఎందుకు అంటే వాళ్ళ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు గ్రూప్ 1 తీసుకుంటే న్యాయం జరగలేదు అనేది చాలామంది అభ్యర్థుల మాట. సరే, ఏ పోటీ పరీక్షలో అయినా వందల్లో సెలెక్ట్ అవుతారు, లక్షల్లో అభ్యర్థులు ఉంటారు, అది సహజమైన విషయం. బట్ ఆ సెలక్షన్ విధానంలో కూడా ఆశించినటువంటి ట్రాన్స్పరెన్సీ లేదని వీళ్ళ అభిప్రాయాలు వీళ్ళకున్నాయి. అలాగే ఇతరత్ర అంటే డిఎస్సి లాంటి పరీక్షల మీద పెద్ద విమర్శలు రాలేదు, కానీ ఓవరాల్గా ఎంపిక కాని అభ్యర్థులకి సిస్టంలో ఉన్న ఏదో ఒక లోపం లోపాన్ని ఆధారం చేసుకుని విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళని సంతృప్తి పరుచుకోవడం అనేది ప్రభుత్వాలకు ఉండే సహజమైన గుణము. అందువలన తప్పనిసరిగా ఉద్యోగ నియామకాలు ఈ సంవత్సర కాలంలో, అంటే ఇప్పుడు క్యాలెండర్ రూపేణ ఇస్తారా, నోటిఫికేషన్ రూపేణ ఇస్తారా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వటం కొంచెం దూరమైన యువతని, ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కు ఓట్లేశారు యువత పెద్ద ఎత్తున. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. దానికి కారణం ఏంటంటే 1 ఇయర్లో గ్రూప్ 1 నిర్వహిస్తానని, జాబ్ క్యాలెండర్ పెడతామని, ప్రతి సంవత్సరం 2 లక్షలు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఉద్యోగాలు ఇస్తామని, ఇవన్నీ చెప్పటం వల్ల ఆ రోజు యువత గుంపగొత్తగా ఆ ఎలక్షన్లో 2023లో జరిగిన ఎలక్షన్లో ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాని పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ గత 2 సంవత్సరాల పరిణామాల్లో కొంచెం ఆ యువత అధికార పార్టీకి దూరమైనట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా నోటిఫికేషన్లు ఇవ్వటం వాళ్ళ తక్షణ అవసరం. రెండవది, పరిపాలన అవసరాలు కూడా ఉంటాయి. మొత్తం మీద అవసరాలు ఏమన్నా కానివ్వండి, అటు నిరుద్యోగులకి శుభవార్తనే వింటారు అని అనిపిస్తుంది ఒక 2 to 3 monthsలో. ఎందుకంటే అనేక శాఖల్లో ఉద్యోగాల లెక్కింపులు జరుగుతున్నాయి. డిఆర్ కోట ఎంత, ప్రమోటీ కోట ఎంత, అలాగే కేటగిరీ వైజ్ ఎంతెంత ఉన్నాయని శాఖల వారీగా లెక్కలు తీస్తున్నారు. కాబట్టి ఈ హడావుడి అంతా ఆ నోటిఫికేషన్లకు ఇచ్చేందుకే అని ఒక అభిప్రాయం నాకు స్పష్టంగా కనపడుతుంది. సరే, ఇవి నోటిఫికేషన్లు వస్తాయి అనేది ఒక పాజిటివ్ కన్సర్న్గా తీసుకుందాం. మరో పాజిటివ్ కన్సర్న్ ఏంటంటే, మీరు
మొన్నటి ఎగ్జామ్స్ రాసి విఫలమై ఉంటే ఇప్పుడు మీకు వస్తున్న స్కోర్లు, మీకున్న మానసిక బలాలు బలహీనతలు, మీకున్న ఆర్థిక బలాలు బలహీనతలు, ఇలాంటి వాటన్నిటిని బేరీజ్ వేసుకోండి, అంచనా వేసుకోండి. ఈ వేసుకుని నెక్స్ట్ రాబోయే అటెంప్ట్ని ఇవ్వాలా వద్దా అని ఒక నిజాయితీ నిర్ణయాన్ని తీసుకోండి. నా లోపాల వలన నేను ఎంపిక కాలేదు అని అనుకుంటే ఆ లోపాలు పరిష్కరించగలిగినవా కాదా అని ఆలోచించండి. పరిష్కరించలేనివి అనుకుంటే చేంజ్ ద టార్గెట్, అంటే లక్ష్యాన్ని మార్చుకోండి. అంతేగాని ఏ నోటిఫికేషన్ వచ్చినా 2 ఏళ్ళు అయితే పడుతుంది. ఏదో 1 ఇయర్లో కంప్లీట్ చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే చిన్న చితక తప్పులు ఉంటాయి. ఆ తప్పుల మీద కోర్టు కేసులు అవుతాయి కాబట్టి అవి నిదానంగా జరుగుతాయి. అందువల్ల మొన్న గ్రూప్ 1, 2 వీటన్నిటిలోనూ సెలెక్ట్ కాలేని అభ్యర్థులు మీ బలాలు బలహీనతలు అంచనా వేసుకుని కరెక్ట్గా సూట్ అవుతామా లేదా అని ఒకసారి పరిశీలించుకోండి. మీ ఆత్మ పరిశీలనకు మించిన పరిశీలన ఎవరు చేయలేరు. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఫ్రెషర్స్. మీరు కనీసం 2 ఏళ్ళు స్పెండ్ చేయగలిగితే ఈ ఫీల్డ్కి రండి. 6 నెలల్లో ఏదో కష్టపడిపోయి ఫలితాలు ఆశించడం మాత్రం సాధ్యం కాదని. పర్టికులర్లీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ అయితే ఒక 1.5 ఇయర్ టార్గెట్తో దిగండి. ఓకే, అవి 300 ఉంటాయా 500 ఉంటాయా తర్వాత చూద్దాం. బట్ లాంగ్ ప్రిపరేషన్ అనేది అవసరం. కాబట్టి మొన్న గ్రూప్ 1లో చిటికలో మార్కులు కోల్పోయిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మరలా ఆలోచించుకోండి. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే భయం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ తెలుగు మీడియం అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉంది రాసిన వాళ్ళతో మనం ప్రోరేటాలో చూసినప్పుడు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీరు ఇంగ్లీష్ మీడియంలో కాస్త ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోగలము అనే ప్రయత్నం ఉండాలి. గ్రూప్ 2, 3 ఒకటే సిలబస్ కాబట్టి పెద్ద కష్టం లేదు. ఇప్పటి నుంచి బేసిక్స్ స్కూల్ పుస్తకాలు తీసి బేసిక్స్ బాగా నేర్చుకుని అప్పుడు కోచింగ్ నోట్స్లో లేదా మార్కెట్లో ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ కోసం దొరికే పుస్తకాలు అప్పుడు ప్రిపేర్ అయితే సిలబస్ వారీగా మీకు ఫలితాలు ఉంటాయి. చాలామంది చేసే తప్పు మరలా చెప్తున్నానండి. కోచింగ్ సెంటర్లో చేరతారు, వాళ్ళు చెప్పింది బాగా చదువుతారు, కానీ వాళ్ళు చెప్పిందే వస్తుందని గ్యారంటీ లేనిదే పర్టికులర్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్. డిఎస్సి లాంటి ఎగ్జామ్లో డెఫినెట్గా కనీసం 70 to 80% టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటాయి. బట్ గ్రూప్స్కి అలాంటి ఛాన్సే లేదు. అసలు వెయిటేజే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిలబస్ అనేది అవుట్లైన్. అందువల్ల మీరు సబ్జెక్ట్ పెంచుకుంటే తప్ప గ్రూప్స్ లాంటి పరీక్షల్లో రాణించలేరు. సబ్జెక్ట్ పెంచుకోవాలంటే ఒక అంచెల వారీగా ప్రాపర్ మెంటార్షిప్ కానీ గైడెన్స్ కానీ సీనియర్ల యొక్క ఒపీనియన్స్ కానీ తీసుకుని ప్రిపరేషన్ని కొనసాగిస్తే మీరు సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. దట్టు మీ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే మాత్రం నష్టపోతారు. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత అనే ఆలోచన పెట్టుకోబాకండి. ఇప్పటి నుంచి మొదలెట్టండి. పర్టికులర్లీ ఫ్రెషర్స్ మీరు బేసిక్స్ ఏర్పరచుకుని ప్రస్తుత కరెంట్ అఫైర్స్తో ప్రతి సబ్జెక్ట్ని అనుసంధానం చేసుకునేదానికి పుణ్యకాలం అయిపోద్దండి నా సెన్స్. టైం సరిపోదని. దానికి తోడు మీ అందరికీ సోషల్ మీడియా ప్రచారాలు ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్కి ప్రతిబంధకాలు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ మిత్రులు నేను కోరేది ఒకటే. ఇఫ్ యు ఆర్ సీరియస్ క్యాండిడేట్ ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా చదవండి చదవండి చదవండి. మీ బలాలు బలహీనతలను అంచనా వేసుకోండి. ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో 1-2 సార్లు చూసుకోండి. ఇది దీర్ఘకాలిక పోరాటం. ఇన్స్టెంట్గా అలా 6 నెలలు అయిపోయేది కాదు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాబోయే 3 ఏళ్లలో నా అంచనా ప్రకారం కనీసం 2 గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, గ్రూప్ 3లు అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 మోర్ డిఎస్సి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 మోర్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంజనీరింగ్ పరీక్షలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ని రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ప్రాపర్ వేలో ఉపయోగించుకోవాలని మీరు అనుకునేట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సందిగ్ధతను విడిచిపెట్టండి, కన్ఫ్యూజన్స్ను వదిలేయండి. ప్రాపర్ ప్లాన్ గీసుకుని సరైన గైడెన్స్లో ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా
విజయం సాధిస్తారని నేను సాధించడానికి అవకాశాలు పెరుగుతాయి అంటాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డా ఒక 20% ఆర్ 15% ఆర్ 10% పేపర్ వైజ్గా లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ గ్రూప్ 1 లాంటి వాళ్ళు రాసేవాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి, టెస్ట్ సిరీస్లు బాగా రాయండి. అది కూడా ప్రాపర్ అసెస్మెంట్ చేసే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళండి, లేదా సీనియర్స్ దగ్గరికి వెళ్ళండి, లేదా మీకు నియర్లో ఉండే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్. వాళ్ళు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుందండి, బట్ జాగ్రత్త, వాళ్ళకి ఈ అనుభవం ఉంటే మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.